టీవీ 999 న్యూస్ కి స్వాగతం। ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక నిరసన కార్యక్రమాల్లో భాగంగా రేపు నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద భారీ నిరసన సభ జరగనుంది। ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రెసిడెంట్ మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహమానీ అధ్యక్షతన మరియు నల్గొండ జిల్లా జమియత్ ఉలేమా హింద్ అధ్యక్షులు మౌలానా సయ్యద్ ఎఫాసుద్దీన్ పర్యవేక్షణలో మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నల్లగొండ కన్వీనర్ మౌలానా అబ్దుల్ బసీర్ ఆధ్వర్యంలో జరుగుతుంది। ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రముఖులు, మత నాయకులు, మేధావులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు। ప్రతి జిల్లాలో జరుగుతుంది, అలాగే మా జిల్లాలో కూడా రేపు పెట్టారు। నల్గొండలో పెట్టడానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని మీద వ్యతిరేకత వస్తుంది। రాష్ట్రంలో చేసాం, లాస్ట్ టైంలో హైదరాబాద్లో కాంగ్రెస్ తరఫున అయింది, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున మన దారుసలాంలో జరిగినది, అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్లో అయినది, చాలా చోట్ల జరుగుతున్నది। అందులో భాగంగా నలుగురిలో రేపు సభ రేపు 16వ తారీఖు సాయంత్రం 7 గంటలకు క్లాక్ టవర్ సెంటర్లో సభ భారీ ఎత్తున పాల్గొనాలని। ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ మౌలానా అబ్దుల్ బసీర్ సాబ్, మౌలానా హిలాల్ సాబ్, మన మదీనా మస్జిద్ ఖతీబ్ ఇమామ్ నిజాముద్దీన్ సాబ్ యాక్ట్ తీసుకొచ్చిన పార్లమెంట్లో, అందులో వక్ఫ్ యూజర్ దాన్ని తీసేయడం జరిగినది। ఇంకోటి చారిత్రక కట్టడాలు ఏమైనా వక్ఫ్ ఆస్తులు ఉంటే వాళ్ళకు డాక్యుమెంట్లు పెట్టాలని, ఏమైనా ఆస్తి సంబంధించి వివాదం అయితే దాన్ని కలెక్టర్ లేదా వేరే వ్యక్తులు అప్పటి వరకు పరిష్కారం కానంత వరకు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, అలాగే చాలా ముస్లిం ఆస్తులన్నీ కాజేయాలనే దాంట్లో వేరే దురుద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగినది। 11 సంవత్సరాల తర్వాత గెలిచిన ప్రభుత్వం 11 సంవత్సరాలు ప్రజలకు ఏం చేయక కేవలం భావగ్రహణల మీద ఏదో రెచ్చగొట్టి ఏదో చేసినామని తప్ప ఏదీ లేదు। ఈ సుప్రీంకోర్టులో కూడా నడుస్తుంది। ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు షెడ్యూల్ చేసి దాని ప్రకారం ఎలా మనం వక్ఫ్ బిల్లు మీద వ్యతిరేకత ఎలా చేయాలి అనే దాని మీద ఒక షెడ్యూల్ తీసుకొని దాని ప్రకారం ముందుకు పోతున్నాం। ఆ షెడ్యూల్ ప్రకారం భాగంగా ఈరోజు నల్లగొండలో రేపు 21వ తారీఖున బహిరంగ సభ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు చట్ట బిల్లుకు వ్యతిరేకంగా రేపు బహిరంగ సభ జరుగుతున్నది। కావున మేమందరూ ప్రజాస్వామ్యవాదులతో అందరితో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలు భారీ ఎత్తున ఈ సభలో పాల్గొనాలి। కేంద్రంలో అనుసరిస్తున్న వ్యతిరేక చట్ట వ్యతిరేక విధానాలను అందరినీ సమదృష్టితో చూడకుండా ఏదో కావాలని చేయాలని చూస్తున్నది। ఒక 44 సంవత్సరాల తర్వాత కట్టిన కట్టడాలకు ఎవరైనా ప్రూఫ్ చూపెట్టగలుగుతారా? ముస్లింతలను తీసుకొచ్చి వక్ఫ్లో పెట్టాలనే ఆలోచన ఇవన్నీ వేరే దుర్దృశ్యం అవ్వబడుతుంది కనుక, కాబట్టి అట్టి చట్టానికి వ్యతిరేకంగా మేము రేపు సభ జరుగుతుంది। అందులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహమానీ గారు, అలాగే మన ఎంపీ కోమటిరెడ్డి గారు, మినిస్టర్ R&D మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు, అలాగే మన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు, అలాగే మత పెద్దలు, ఇక్కడ లోకల్ మన బసీర్ సాబ్, మౌలానా బసీర్ సాబ్ నల్గొండ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ ఉన్నారు। ఆయన అధ్యక్షతన ఈ సభ జరుగుతున్నది। కావున అన్ని ఎవరైతే ముస్లిం పక్షాలు ఎంతమంది అందరూ ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు, అన్ని పార్టీలకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగినది। కావున ప్రజలందరూ ఈ సభకు వచ్చి జయప్రదం చేయగలరని మనం पुरजोर एहतजाज इस बात का है कि इस बिल को वापस लिया जाए। इसके लिए कल बाद नमाज मगरिब क्लाक टवर 21 मई चारशंबे के दिन अज़ीम शान जलसा मुनक़िद किया जा रहा है। तमाम उम्मत मुस्लिमा से गुजारिश है, हमारे पूरे ज़िले से मुत्तहिदा ज़िला, इसके अलावा ख़ास तौर पर शहर के तमाम ही आवाम से गुजारिश है कसीर तादाद में शिरकत फरमाएँ और इसको कामयाब फरमाएँ, और आने वाले मेहमानों से जो बातें और खिताब होगा उससे इस्तेफादा फरमाएँ। ये मेरी अपील है। मैं हूँ मौलाना अब्दुल बसीर, कन्वीनर ऑल इंडिया मुस्लिम पर्सनल ला बोर्ड नलगोंडा।